అజర్బైజాన్ సరిహద్దు సమీపంలో మే 19న హెలికాప్టర్ కుప్పకూలి ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ మరణించారు. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో నిర్మించిన కిస్ కలాసి, కోదాఫరిన్ అనే 2 డ్యాంలను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత ఇరాన్లోని తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ సోమవారం తెలిపింది. అయితే హెలికాప్టర్ క్రాష్ అయినట్లు వార్తలు రాగానే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో మొసాద్ ట్రెండింగ్ లో ఉంది. ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్, ఇరాన్ ఇంటెలిజెన్సీ హస్తముందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదని, ఖచ్చితంగా మొసాద్ స్కెచ్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. డమాస్కస్లోని తమ దేశ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఉన్నతాధికారులను చంపిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్పై ఈ దాడులకు దిగింది ఇరాన్. ప్రస్తుతం 2 దేశాల మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడి మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.